రీఅష్యూర్ 3.0 ఫైనల్లీ లాంచ్ అయితే అయ్యింది. లాస్ట్ ఫ్యూ వీక్స్లో ప్లాన్ని మొత్తం అనలైజ్ అయితే చేసాం. ఈ పాలసీ రీఅష్యూర్ 2.0తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, దాంతోపాటు ఈ వీడియోలో ఇన్సూరర్ ప్రొఫైల్ నుండి పాలసీ ఫీచర్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు, ఆప్షనల్ కవర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈ పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్, ప్రీమియమ్స్ అన్నీ అయితే కవర్ చేద్దాం. దానితో పాటు అన్బయాస్డ్ డిటో టేక్ ఏంటి అది కూడా కవర్ చేద్దాం. దానికి ముందు ఒక క్విక్ సైడ్ నోట్, ఇది అయితే ఇనిషియల్ లుక్ మాత్రమే, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్, వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. 4.9 గూగుల్ రేటింగ్తో అండ్ Zerodha బ్యాక్డ్ కంపెనీగా 9 lakhs ప్లస్ ఇండియన్స్ కి స్పామ్ ఫ్రీ ఆనెస్ట్ అడ్వైస్ అయితే ఇచ్చాం. IRDA సర్టిఫైడ్ అడ్వైజర్స్ తో హెల్త్ అండ్ టర్మ్ ప్లాన్స్ కంపేర్ చేయాలి అనుకుంటే ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ముందుగా కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే, నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంతకు ముందు మ్యాక్స్ బూపాగా పిలువబడేది. 2008లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. మ్యాక్స్ ఇండియా ప్లస్ UK బేస్డ్ బూపాతో జాయింట్ వెంచర్ ఇది. అండ్ 2019లో ట్రూ నార్త్ అయితే స్టేక్ హోల్డర్ గా మారింది. అండ్ 2021 నుండి నివాబూపాగా రీబ్రాండ్ అయితే చేశారు. సో ఓవరాల్ గా ఆపరేషనల్ మెట్రిక్స్ చూసుకుంటే లాస్ట్ 3 years అంటే 2022 నుంచి 2025 వరకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 92% ఉంది. ప్రతి 100 క్లెయిమ్స్ లో 92 క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. దాంతో పాటు ఇన్కర్ క్లెయిమ్ రేషియో 58% ఉంది. అంటే ప్రతి 100 రూపీస్ వీళ్ళు ప్రీమియమ్స్ లో ఎర్న్ చేసిన దాంట్లో 58 రూపీస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారు. అండ్ కంప్లైంట్స్ ప్రతి 10,000 క్లెయిమ్స్ లో 43 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. సో పియర్స్ తో కంపేర్ చేస్తే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఆల్ అక్రాస్ ఇండియా మనకి 10,000 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ యావరేజ్ గ్రాస్ రిటర్న్ ప్రీమియం అరౌండ్ 5,400 crores అయితే చేస్తున్నారు. బట్ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్, నివాబూపా మా పార్ట్నర్డ్ ఇన్సూరర్, బట్ రీఅష్యూర్ 3.0 అయితే ఇప్పటికీ మేము రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఇస్ నాట్ ఈక్వల్ టు రికమెండేషన్. ఎస్పెషల్లీ అన్టెస్టెడ్ ఫీచర్స్, ప్రైసింగ్ అండ్ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెంచ్ మార్క్ మీట్ అవ్వకపోవచ్చు. సో ఈ పాలసీ ఎలిజిబిలిటీ అండ్ స్ట్రక్చర్ చూసుకుంటే, అడల్ట్స్ ఎంట్రీ ఏజ్ మనకి 18 నుంచి 99 years వరకు అయితే ఉంది. ఒకవేళ మీకు డిపెండెంట్ చిల్డ్రన్ ఉంటే కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు 91 days నుంచి 30 years వరకు. అండ్ మీకు లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిడ్స్ కి కూడా ఎలాంటి ఎగ్జిట్ ఏజ్ లేదు, వాళ్ళు లైఫ్ టైం ఈ పాలసీలో కంటిన్యూ అవ్వాలి అనుకున్నా కూడా అవ్వచ్చు. అండ్ సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్ మనకి 5 lakhs 10 lakhs ఆప్షన్స్ ఉన్నాయి. దానితో పాటుగా అన్లిమిటెడ్ కవరేజ్ ఆప్షన్ కూడా ఉంది. సో 2.0లో ఇలాంటి ఆప్షన్ లేదు. సో 3.0లో ఈ యాడెడ్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పాలసీ ప్రీమియం పేమెంట్ టెన్యూర్ చూసుకుంటే మనకి 1 year నుంచి 5 years దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు 5 years కి ఒకేసారి ప్రీమియమ్స్ పే చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. అండ్ కవరేజ్ ఆప్షన్స్ లో మనకి ఇండివిజువల్ ప్లాన్స్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పాలసీలో మనకి 4 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ క్లాసిక్, సెలెక్ట్, ఇలైట్ అండ్ బ్లాక్. సో ఈ 4 వేరియంట్స్లో మనకి ఫీచర్స్ ప్రోగ్రెసివ్గా పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, మీరు కోపేమెంట్ చూసుకుంటే ఈ పాలసీస్లో మనకి వేరియంట్ బట్టి కోపేమెంట్ అయితే అప్లై అవుతుంది. అది కూడా మనం తీసుకుంటున్న రూమ్ బట్టి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు క్లాసిక్ వేరియంట్ తీసుకుంటే మీరు ట్విన్ షేరింగ్ రూమ్ కావాలి అనుకుంటే మీకు 20% కోపేమెంట్ ఉంటుంది. అంతేకాకుండా వేరే రూమ్ కేటగిరీస్, అదర్ రూమ్ కేటగిరీస్, డీలక్స్ అండ్ స్వీట్ రూమ్ కాకుండా 40%, అదే మీకు డీలక్స్ ఆర్ స్వీట్ రూమ్ కావాలి అనుకుంటే 50% కోపేమెంట్ అయితే ఉంటుంది. అండ్ మీరు రీఅష్యూర్ 3.0 సెలెక్ట్ వేరియంట్ ఆప్ట్ చేసుకుంటే మీకు అదర్ రూమ్ కేటగిరీస్లో మాత్రమే కోపేమెంట్ ఉంటుంది. అది కూడా 20%. ఒకవేళ డీలక్స్ అండ్ స్వీట్ రూమ్ తీసుకోవాలనుకుంటే 40% కోపేమెంట్ ఉంటుంది. అదే ఇలైట్ వేరియంట్ లో మనకి ఓన్లీ డీలక్స్ అండ్ స్వీట్ రూమ్ కి మాత్రమే కోపేమెంట్, అది కూడా 20%. మిగతా రూమ్ కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ బ్లాక్ వేరియంట్ లో మనకి ఎలాంటి కోపేమెంట్ అయితే ఉండదు. సో కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు ఈ పాలసీలో ఉన్న బై డిఫాల్ట్ రూమ్ రెంట్ కేటగరైజేషన్ చూసుకుంటే, మీరు క్లాసిక్ వేరియంట్ తీసుకుంటే మనకి జనరల్ రూమ్స్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది సెలెక్ట్ వేరియంట్ చూస్ చేసుకుంటే మనకి ట్విన్ షేరింగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇలైట్ వేరియంట్ లో మనకి ఎనీ రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ డీలక్స్ అండ్ స్వీట్ రూమ్స్ తప్పితే. అండ్ బ్లాక్ వేరియంట్ లో అలాంటి రెస్ట్రిక్షన్ కూడా ఏమీ లేదు. సో మీకు ఏ రూమ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఉన్న సబ్ లిమిట్స్ చూసుకుంటే మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద అయితే సబ్ లిమిట్స్ ఇంపోజ్ చేస్తున్నారు. అది కూడా ఓన్లీ క్లాసిక్ అండ్ సెలెక్ట్ వేరియంట్స్ మీద మాత్రమే. సో ఈ వేరియంట్స్ లో మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద అప్ టు 1 lakh per claim అయితే మనకి క్యాపింగ్ ఉంది. దానితో పాటు ఇలైట్ అండ్ బ్లాక్ వేరియంట్ లో ఎలాంటి క్యాపింగ్స్ అయితే లేవు. మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్ కి కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు స్టాండర్డ్ కవరేజ్ ఆప్షన్స్ అయితే అన్ని పాలసీస్ లో ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ మనకి 60 and 180 days ప్రొవైడ్ చేస్తున్నారు అక్రాస్ ఆల్ ద వేరియంట్స్. సో కొన్ని ఇన్సూరర్స్ అయితే మనకి ఓన్లీ 60 and 90 ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది ఒక జనరస్ ఆఫర్. దానితో పాటు డే కేర్, డామిసిలరీ, ఆయుష్ కూడా మనకి అప్ టు సమ్ ఇన్షూర్డ్ అయితే కవర్ అవుతున్నాయి ప్రతి వేరియంట్ లో. అండ్ ఈ పాలసీలో మనకి బూస్టర్ ప్లస్ బెనిఫిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే అన్యూజ్డ్ కవర్ అమౌంట్ ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు 10 lakhs కవర్ అమౌంట్ తీసుకుంటే నెక్స్ట్ 10 రెన్యువల్స్ తర్వాత మీరు ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోతే మీకు ఓవరాల్ కవరేజ్ అనేది 1.1 crores అవుతుంది. సో మాక్సిమం మీకు 10x కవరేజ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ఒకవేళ అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఈ బెనిఫిట్ మీకు అప్లై అవ్వదు. అండ్ దానితో పాటు మనకి రీఅష్యూర్ ఫర్ ఎవర్ అనే బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక అన్లిమిటెడ్ రీస్టోరేషన్. సో మనకి క్లెయిమ్ జరిగిన ప్రతిసారి మన కవర్ అమౌంట్ అయితే రీస్టోర్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మన బేస్ కవర్ అమౌంట్ అండ్ రీస్టోర్డ్ అమౌంట్ ని కూడా మిక్స్ చేసి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రీస్టోర్డ్ అమౌంట్ మనకి రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ ఇల్నెసెస్ కి కూడా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అగైన్ మీరు ఒకవేళ అన్లిమిటెడ్
అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఈ బెనిఫిట్ మీకు అయితే అవైలబుల్ గా ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్లిమిటెడ్ కవర్ ఉంది కాబట్టి. అండ్ అంబులెన్స్ కవరేజ్ కూడా మనకి వేరియంట్ బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఒకవేళ క్లాసిక్ అండ్ సెలెక్ట్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రోడ్ అంబులెన్స్ అయితే 2000 per హాస్పిటలైజేషన్ ప్రొవైడ్ చేస్తారు. అదే ఇలైట్ అండ్ బ్లాక్ వేరియంట్స్ లో మనకి రోడ్ అంబులెన్స్ మీద ఎలాంటి లిమిటేషన్స్ లేవు, అప్ టు సమ్ ఇన్షూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎయిర్ అంబులెన్స్ మనకి 5 lakhs per హాస్పిటలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా ఈ పాలసీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ నోటబుల్ ఫీచర్స్ ఏంటి అంటే లాక్ ద క్లాక్ బెనిఫిట్. సో ఈ బెనిఫిట్ వల్ల మనకి ఇలైట్ అండ్ బ్లాక్ వేరియంట్స్ లో మనం ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు మన ఏజ్ బేసిస్ చేసుకొని మన ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వవు. బట్ ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ద్వారా ప్రీమియమ్స్ పెరగాలి అనుకుంటే, లేకపోతే ఇండస్ట్రీ వైడ్ హైక్స్ అయితే అప్పుడు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఏజ్ మాత్రం మీరు ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు అయితే ప్రీమియమ్స్ పెరగవు. అండ్ ఈ ఆప్షన్ మనకి ఓన్లీ ఇలైట్ అండ్ బ్లాక్ వేరియంట్స్ లో మాత్రమే ఉంది. సో ఈ బెనిఫిట్ వల్ల మీకు ఒక పార్షియల్ స్టెబిలిటీ మాత్రమే దొరుకుతుంది. మనకి లైఫ్ లాంగ్ అయితే మనకి ప్రీమియం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయరు. దానితో పాటు ఈ పాలసీలో మనకి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సెకండ్ మెడికల్ ఒపీనియన్. సో మనం నెట్వర్క్ హాస్పిటల్స్ లో కొన్ని మెడికల్ కండిషన్స్ కి సెకండ్ ఒపీనియన్ కావాలి అనుకుంటే మనం అయితే అవైల్ చేసుకోవచ్చు. అండ్ మనకి అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ ఆప్షన్ కూడా ఉంది. సో క్యాష్లెస్ బేసిస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు సర్ప్రైజ్ బెనిఫిట్ ఉంది. మీరు ఒకవేళ నివాబూపా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి స్పెషలిస్ట్ కన్సల్ట్స్, దానితో పాటు అంబులెన్స్ బుకింగ్ అండ్ కండిషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, హెల్త్ రిస్క్ అసెస్మెంట్స్ అన్నిటికీ అయితే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ లివ్ హెల్దీ ప్రోగ్రామ్. సో ఇది మన యాక్టివిటీని బేస్ చేసుకొని మనకి డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటున్న ప్రతి 1000 స్టెప్స్ కి మీకు 1 point అయితే రివార్డ్ చేస్తారు. అండ్ ఇండివిజువల్ పాలసీస్ లో మీరు 1 year పాలసీ 10 year తీసుకుంటే రెన్యువల్ డిస్కౌంట్స్ అయితే ఇలా ఉంటాయి. ఒకవేళ మీకు 0 points నుంచి 1500 points ఉంటే మీకు డిస్కౌంట్ అయితే 0% వస్తుంది రెన్యువల్స్ టైంలో. అదే 1500 నుంచి 2250 points అక్యుములేట్ చేసుకుంటే 5% డిస్కౌంట్. అండ్ 2551 నుంచి 3000 వరకు మనకి 15% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3000 నుంచి 3750 వరకు 20% డిస్కౌంట్. అండ్ ఎనీథింగ్ అబౌవ్ 3751 points కి మీకు 30% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు ఒకవేళ ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డిస్కౌంట్స్ అన్ని హాఫ్ అవుతాయి. అంటే మీకు 2.5%, 7.5%, 10 and 15% డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ డిస్కౌంట్స్ అనేవి ఓన్లీ ఇన్షూర్డ్ మెంబర్ 18+ ఏజ్ ఉంటే మాత్రమే అప్లై అవుతాయి. ఒకవేళ మీరు ఈ ఇయర్ ఈ పాయింట్స్ ని యూస్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ కి కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ లో మీరు డిస్కౌంట్స్ అయితే అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఉన్న మేజర్ సెల్లింగ్ పాయింట్ డే 1 కవరేజ్ కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కి అప్ టు 145 ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కి మీకు డే 1 కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్ గా అయితే 36 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బట్ మీరు కొంచెం లోడింగ్ చార్జెస్ పే చేయాలి అనుకుంటే మీకు డే 1 కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ లిస్టెడ్ 145 మెడికల్ కండిషన్స్ కి. అండ్ ఈ లోడింగ్ చార్జెస్ అనేవి మీ హెల్త్ రిస్క్ బేస్ చేసుకొని ఇంపోజ్ చేసే ఎక్స్ట్రా ప్రీమియం. సో మీకు ఓవరాల్ గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటి అంటే మీకు కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు, దానితో పాటు 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆప్షన్ 2 లో మనకి డే 1 కవరేజ్ ఉంటుంది, బట్ సెలెక్టెడ్ కండిషన్స్ కి లోడింగ్ చార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ లోడింగ్ చార్జెస్ కి క్యాపింగ్స్ కూడా ఉన్నాయి. సింగిల్ కండిషన్ కి అయితే మాక్సిమం 100% వరకు లోడింగ్ చార్జెస్ ఇంపోజ్ చేయొచ్చు. అండ్ అదే మల్టిపుల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాక్సిమం 150% లోడింగ్ చార్జెస్ అయితే ఇంపోజ్ చేయొచ్చు. అండ్ అగైన్ అండర్ రైటర్స్ అయితే డెసిషన్ తీసుకుంటారు ఎంత లోడింగ్ చార్జెస్ ఇంపోజ్ చేయాలి అని. అండ్ రిన్యూవల్ టైంలో కూడా ఈ లోడింగ్ చార్జెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో యూజువల్ గా మీరు రీఅష్యూర్ 2.0 తో కంపేర్ చేస్తే దీంట్లో అయితే మనకి ఎక్స్టెండెడ్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి రీఅష్యూర్ 2.0 లో ఓన్లీ 2 కండిషన్స్ కి మాత్రమే, అది డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కి మాత్రమే డే 1 నుంచి కవరేజ్ ప్రొవైడ్ చేస్తుంటే ఇక్కడ మనకి 145 కండిషన్స్ కి అయితే ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ పాలసీలో ఉన్న వెయిటింగ్ పీరియడ్ చూసుకుంటే మనకి ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో మనకి యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి డే 1 నుంచి. దానితో పాటు స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. కొన్ని స్పెసిఫిక్ మెడికల్ కండిషన్స్ కి 2 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ముందుగా చెప్పినట్టు 3 years ఉంటుంది. బట్ మీ కండిషన్ ఆ 145 లిస్టెడ్ కండిషన్స్ లో ఒకటైతే మీకు డే 1 కవరేజ్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. లోడింగ్ చార్జెస్ పే చేస్తే మనకి ఈ 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది బైపాస్ చేయొచ్చు. నివాబూపా రీఅష్యూర్ 2.0 ఒక హైలీ కస్టమైజబుల్ ప్లాన్. అంటే మనకి యాడ్ ఆన్ ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ పాలసీలో క్యాష్ బ్యాక్ ప్లస్ అనే యాడ్ ఆన్ ఉంది. సో ఈ యాడ్ ఆన్ తో మనకి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ తర్వాత మనకి వచ్చిన క్యాష్ బ్యాక్ ని ప్రీమియమ్స్ పేమెంట్ టైంలో, లేకపోతే ఓపీడీ, డిడక్టబుల్, కో పేమెంట్ టైమ్స్ లో మనమైతే యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ రెన్యువల్ తర్వాత ప్రీమియం మీద 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ సబ్సిక్వెంట్ రెన్యువల్స్ లో అప్ టు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా 3 క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ బ్లాక్ లో మనకి ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో ఉన్న రిఫరల్ ప్రోగ్రామ్ తో మీకు ఇంకా క్యాష్ బ్యాక్ కూడా ఎర్న్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ యాడ్ ఆన్ నివాబూపా 1. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ హెల్త్ అసెస్మెంట్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు ఈ యాడ్ ఆన్ తీసుకున్న వాళ్ళకి ప్రియారిటీ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డెడికేటెడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ డే 1 నుంచి క్యాష్లెస్ చెకప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యాడ్ ఆన్ తో. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక యాడ్ ఆన్ హెడ్స్ అప్. ఒకవేళ ప్లాంట్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు మనం 48 hours ముందు అయితే మనం ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎమర్జెన్సీ అయితే అడ్మిట్ అయిన 24 hours లోపు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇలా చేస్తే మనకైతే డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం ఇలా ఇన్ఫార్మ్ చేయలేకపోతే మనకి 20% కో పేమెంట్ ఇంపోజ్ చేస్తారు. ఇంకొక యాడ్ ఆన్ ఏంటి అంటే టియర్డ్ నెట్వర్క్. ఇది కూడా డిస్కౌంట్ యాడ్ ఆన్. మనకి లిస్ట్ చేసిన హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి
15% ప్రీమియమ్స్ మీద డిస్కౌంట్ ఉంటుంది. అదే మనము లిస్టెడ్ హాస్పిటల్స్ లో కాకుండా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే 20% కోపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా ఈ రెండు యాడ్ ఆన్స్ అయితే మేము రికమెండ్ చేయం. దాంతో పాటు మనకి జెనరిక్ కోపేమెంట్ యాడ్ ఆన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 0% నుంచి 50% వరకు అయితే ఆప్షన్స్ ఉన్నాయి. యూజువల్ గా మీకు డిస్కౌంట్స్ వస్తాయి, బట్ రికమెండెడ్ అయితే కాదు. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ యాడ్ ఆన్ తో మనకి యాక్సిడెంటల్ డెత్ లేదా పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ జరిగినప్పుడు మీ కవర్ అమౌంట్ 1x నుంచి 5x వరకు అయితే పే అవుట్ చేస్తున్నారు. అండ్ అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్ తీసుకున్న వాళ్ళకి అప్ టు 1 crore వరకు అయితే బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో మనకి హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ కూడా ఉంది. 1000 నుంచి 4000 పర్ డే బెనిఫిట్ అయితే వస్తుంది, మాక్సిమం 30 days వరకు. అండ్ ఈ పాలసీలో ఉన్న యాన్యువల్ అగ్రిగేట్ డిడక్టబుల్ ఆప్షన్ తో మనము ఒకవేళ 10,000 నుంచి 5 lakhs వరకు సెలెక్ట్ చేసుకుంటే హాస్పిటల్ టైంలో ఈ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. మీకు డిడక్టబుల్స్ ఎక్కువ ఉంటే మీకు డిస్కౌంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. యూజువల్ గా మీకు ఒకవేళ సేఫ్ గార్డ్ గా మనీ ఉన్నాయి, మీరు ఈ అమౌంట్ ని కవర్ చేయొచ్చు అంటే మీరు కన్సిడర్ చేయొచ్చు, అదర్వైజ్ అవాయిడ్ చేయడం బెటర్. ఈ పాలసీలో ఉన్న హైలీ రికమెండెడ్ యాడ్ ఆన్ క్లెయిమ్ సేఫ్ గార్డ్ ప్లస్. సో దీంతో మనకి నాన్ పేయబుల్ ఐటమ్స్ అంటే కాటన్, సిరంజెస్, పీపీఈ కిట్స్ లాంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. అండ్ వెల్నెస్ కన్సల్ట్ ప్లస్ బెనిఫిట్ తో మనకి ఓపీడీ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్ ప్రీమియమ్స్ కి అప్ టు 5 times అయితే ఓపీడీ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మనకి కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ, అంతేకాకుండా జిమ్ మెంబర్షిప్ కి కూడా బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు రీఇంబర్స్మెంట్ మోడ్ లో ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే 20% కోపేమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ పాలసీలో మనకి ఇంటర్నేషనల్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బార్డర్లెస్ యాడ్ ఆన్ తో. మీరు ఒకవేళ క్లాసిక్ వేరియంట్ తీసుకుంటే ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉండదు. అండ్ సెలెక్ట్ వేరియంట్ లో ఆప్షన్ అవైలబుల్ గా ఉంది, బట్ వరల్డ్ వైడ్ ఓన్లీ అప్ టు 10 lakhs వరకే కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలైట్ వేరియంట్ లో మీకు అప్ టు 50 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. అండ్ బ్లాక్ వేరియంట్ లో అప్ టు 5 crores వరకు అయితే కవరేజ్ ఉంటుంది. అండ్ ఈ ఫీచర్ లో కూడా మీకు కోపేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి 0% నుంచి 50% వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పాలసీలో చాలా ఎక్స్టెన్సివ్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి మల్టీ ఇయర్ డిస్కౌంట్ ఉంది. మీరు ఒకవేళ 2 years కి ప్రీమియమ్స్ పే చేస్తే మనకి సెకండ్ ఇయర్ ప్రీమియం మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. అదే 3 years కి ప్రీమియం పే చేస్తే మనకి సెకండ్ ఇయర్ ప్రీమియమ్స్ మీద 10% డిస్కౌంట్ అండ్ థర్డ్ ఇయర్ ప్రీమియం మీద 12.5% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ 4 years కి 5 years కి కూడా ఇలానే మనకి స్లాబ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇయర్లీ డిస్కౌంట్ మీద. బట్ ఒకవేళ మీరు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలా ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటే మాత్రం ఈ డిస్కౌంట్స్ మీకు అప్లై అవ్వవు. అండ్ మీరు నివాబూపా స్టాఫ్ అయి ఉంటే మీకు ఎంప్లాయీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 10%. అండ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీకు ఆటో డెబిట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు 2.5% అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు రిన్యూవల్స్ టైంలో. ఒకవేళ మీరు ప్రాక్టీసింగ్ డాక్టర్ అయితే మీకు డాక్టర్ డిస్కౌంట్ కూడా ఉంది అప్ టు 5%. అండ్ మీరు పబ్లిక్ పోర్టల్ ద్వారా పర్చేస్ చేస్తే డిజిటల్ గా మీకు 5% డిజిటల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ముందుగా చెప్పినట్టు లివ్ హెల్తీ డిస్కౌంట్ కూడా ఉంది, మాక్సిమం అప్ టు 30%. ఇది రిన్యూవల్స్ టైంలో యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఎర్లీ రిన్యూవల్ డిస్కౌంట్ కూడా ఉంది 2.5% వరకు. బట్ ఎయిదర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ లేదా ఎర్లీ రిన్యూవల్ డిస్కౌంట్ లో ఏదో ఒకటి మాత్రమే మనం అవైల్ చేసుకోగలం, రెండు కలిపి అయితే తీసుకోలేం. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక యూనిక్ డిస్కౌంట్ ఏంటి అంటే ప్రీ ఇష్యూయన్స్ ప్రివెంటివ్ టెస్ట్. సో ఒకవేళ మీరు ఈ టెస్ట్ తీసుకుంటే మీకు 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు పాలసీ తీసుకునేటప్పుడు. అండ్ మీరు ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే మీకు దానికి కూడా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు 15%. ఇది మీకు పాలసీ తీసుకునే టైంలో ఇస్తారు అండ్ రిన్యూవల్స్ టైంలో కూడా ఉంటుంది. బట్ ఈ డిస్కౌంట్ అవైల్ చేసుకోవడానికి పాలసీలో ఉన్న ప్రతి ఇన్షూర్డ్ మెంబర్ ఎన్ఆర్ఐ అయి ఉండాలి. అగైన్ ఇక్కడ ఒక క్విక్ సైడ్ నోట్ ఏంటి అంటే అన్ని ఛానల్స్ లో ఈ అన్ని డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు. మీరు పర్చేస్ చేసే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ ఏ డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని. ఈ 4 వేరియంట్స్ ప్రీమియమ్స్ కంపేర్ చేసుకుంటే మీరు ఈ వీడియోని అయితే ఇక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రీమియమ్స్ మనకి 5% డిజిటల్ డిస్కౌంట్ ఇంక్లూడ్ చేసుకొని ఉన్నవి. దానితో పాటు క్లెయిమ్ సేఫ్ గార్డ్ ప్లస్ యాడ్ ఆన్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నవి. సో ఓవరాల్ గా మీకు కూడా ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇలైట్ అండ్ బ్లాక్ వేరియంట్ లో అయితే మనకి గ్యాప్ చాలా తక్కువ ప్రీమియమ్స్ డిఫరెన్స్ లో, ఓవరాల్ 2 to 3% అయితే ఉండొచ్చు. సో బడ్జెట్ పర్మిట్ అయితే మీకు బ్లాక్ వేరియంట్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే మీకు ఒక క్లీనెస్ట్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్ లో. సో ఓవరాల్ గా రీఅష్యూర్ 3.0 మీద డిటో అన్బాస్ టేక్ ఏంటి అంటే మీకైతే ఓవరాల్ గా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాలసీలో, అది కూడా అన్లిమిటెడ్ కవరేజ్ ఆప్షన్ తో. బట్ మీకు జనరల్ గా ఫిక్స్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే 5 lakhs and 10 lakhs ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ అనేది 2.0 లో లేదు, అదొక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఈ పాలసీలో. అండ్ డే 1 కవరేజ్ కూడా ఉంది, అది కూడా 145 మెడికల్ కండిషన్స్ కి ఎక్స్ట్రా లోడింగ్ చార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక సిగ్నిఫికెంట్ జంప్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే రీఅష్యూర్ 2.0 లో మనకి ఓన్లీ 2 కండిషన్స్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కి మాత్రమే డే 1 కవరేజ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ మీకు ఒకవేళ ఓవరాల్ కాంప్రిహెన్సివ్ కవరేజ్ కావాలి అనుకుంటే బ్లాక్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఈ వేరియంట్ లో మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి రూమ్ రెంట్ కానీ కోపేమెంట్ కానీ సబ్ లిమిట్స్ కానీ లేవు. సో మీకు మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ముందుగా చూసినట్టు మీకు ప్రైసింగ్ గ్యాప్ కూడా ఎక్కువైతే లేదు, ఎస్పెషల్లీ బ్లాక్ వేరియంట్ కి ఇలైట్ వేరియంట్ కి. అండ్ ఈ పాలసీ చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ తో అయితే వచ్చింది. సో కస్టమర్స్ కి కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ కూడా చాలా వాల్యూ డెన్స్ ప్రపోజిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో ఉన్న కన్సిడరేషన్స్ ఏంటి అంటే మనకి ఫీచర్స్ అన్ని అన్టెస్టెడ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ప్రైసింగ్ అండ్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. సో కరెంట్లీ అయితే రికమెండ్ చేయట్లేదు. యూజువల్ గా మీకు ఈ పాలసీ నచ్చితే 6 to 12 months గ్యాప్ తర్వాత మళ్ళీ రీవిజిట్ చేయడం బెటర్. అండ్ దానితో పాటు కొన్ని వేరియంట్స్ లో ఎస్పెషల్లీ క్లాసిక్ అండ్ సెలెక్ట్ వేరియంట్స్ లో మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, అది కూడా కోపేమెంట్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ తో పాటు మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద కూడా క్యాపింగ్స్ అయితే ఇంపోజ్
చేస్తున్నారు. సో మీకు ఓవరాల్గా వాల్యూ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. అండ్ కంప్లైంట్స్ చూసుకున్నా కూడా నివాబూపాకి ఇండస్ట్రీ యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. సో ప్రతి 10,000 క్లెయిమ్స్లో 43 కంప్లైంట్స్ ఉన్నాయి. సో క్లెయిమ్స్ టైంలో కొంచెం ఫ్రిక్షన్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ మీకు కానీ అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ కావాలి అనుకుంటే, దానితో పాటు డే 1 కవరేజ్ ఫర్ స్పెసిఫైడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కావాలి అనిపిస్తే మీరు ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మీకు యాడ్ ఆన్లో కూడా ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్యాక్ ప్లస్, వెల్ కన్సల్ట్ ప్లస్, ఈ యాడ్ ఆన్స్ అయితే మీకు వాల్యూ యాడ్ చేయొచ్చు. అండ్ దానితో పాటు లాంగ్ టర్మ్ మల్టీ ఇయర్ ప్లానింగ్, అంటే మీరు 5 yearsకి ఒకేసారి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఈ పాలసీలో అవైలబిలిటీ అయితే ఉంది. మీకు ఎలాంటి అర్జెంట్ నీడ్ లేకపోతే ముందుగా చెప్పినట్టు 6 months నుంచి 12 months వెయిట్ చేయడం బెటర్. లేదా మీకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న స్టేబుల్ ప్రొడక్ట్స్ ని కన్సిడర్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు టెస్టెడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆప్టిమా సెక్యూర్, కేర్ సుప్రీం, యాక్టివ్ 1 Max ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రొడక్ట్స్. మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పటికి మీకు కూడా ఒక ఐడియా వచ్చే ఉంటుంది. బెస్ట్ ప్లాన్ అంటే ఎక్కువ ఫీచర్స్ ఆర్ లోయెస్ట్ ప్రీమియమ్స్ ఇవ్వడం కాదు, స్మూత్ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అది కూడా ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్తో. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఉండదు మనకి ఇన్సూరెన్స్లో. సో మీ కేసుకి తగ్గట్టు ఏ ప్లాన్ సరిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.